నా పేరు దర్శన్ గౌడ్, టీఎస్సిపిఎస్ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షుని. గత దశాబ్ద కాలంగా సిపిఎస్పై పోరాటం చేయడం జరుగుతుంది. సిపిఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ 1, 2004 నుంచి నియమితమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. నూతన పెన్షన్ విధానం ఏంటి అంటే, ఉద్యోగులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సర్వీస్ పెన్షన్ కావచ్చు, ఫ్యామిలీ పెన్షన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, డెత్ గ్రాట్యుటీ కావచ్చు, ఉద్యోగికి ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ కోల్పోయి ఈరోజు ఉద్యోగి నుంచి కూడా షేర్ ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటూ ప్రభుత్వం షేర్ మార్కెట్లో పెట్టి ఆ షేర్ మార్కెట్ ఆధారంగానే పెన్షన్ నిర్ణయించబడుతుంది అన్నాడు. ఎంతవరకు సమంజసం? 30 సంవత్సరాల కాలంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజా పాలన లోపట భాగస్వాములు అవుతూ మేము కూడా ఉద్యోగులు కూడా సంక్షేమంలో భాగమని మర్చిపోయి ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా సంఘ నాయకులు కూడా ఈరోజు ఏంటి అంటే, సమస్యకు సంఘం ఏర్పడుతుంది అంటే కారణం ఏంటి? సంఘ నాయకులు వాళ్ళ యొక్క విధి విధానాలతో ప్రభుత్వాన్ని ఒప్పించి ఉద్యోగుల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసే విధంగా ఎక్కడ కృషి చేయడం లేదు. ఈరోజు జేఏసీ ఏర్పాటు అవుతుంది అంటే కారణం ఏంటి? ఈ జేఏసీ ద్వారానే మేము ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రభుత్వాల ద్వారా మేము సమస్యల సాధనకు కృషి చేయాలన్న ఆశాభావంతో జేఏసీకి మద్దతు ఇవ్వడం జరిగింది. జేఏసీ ముందుకెళ్లాలని సంపూర్ణ మద్దతుకు ఇస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఉద్యోగుల యొక్క సంక్షేమ ఫలాల్ని ప్రతి ఉద్యోగికి చేరవేసే విధంగా నాయకత్వం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. చూడండి, ఏ ఉద్యోగి చనిపోయిన యొక్క కుటుంబాలు బ్రతికున్నప్పుడు మాత్రమే సంఘ నాయకులు ఉద్యోగుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. చనిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితులను చూస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా ఉద్యోగ ఉపాధ్యాయులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళు పొందుతున్నటువంటి పెన్షన్ చూస్తే ఎంత అంటే 600 నుంచి 2000 పెన్షన్ వస్తుంది. సుమారు ఈ పెన్షన్తోని ఆ కుటుంబ పరిస్థితులు గడవలేని స్థితిలో ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఆ పాత పెన్షన్ విధానం 1980 పెన్షన్ రూల్ ప్రకారమే పాత పెన్షన్ విధానాన్ని కావాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, కానీ మాకు ఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఈరోజు మేము గత దశాబ్ద కాలం మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి ప్రభుత్వం ఈసారి మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏంటి? మీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చేయడం ద్వారా ఈరోజు మాలో కొంత ఆశాభావంతో ఈ ప్రభుత్వం పైన వెయిట్ చేస్తూ ఉన్నాం. సంఘ నాయకులమని చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉద్యోగులని గత దశాబ్ద కాలం నుంచి కూడా ఉద్యోగులు చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ ఈ ప్రభుత్వం లోపల కంప్లీట్గా తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యకు పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే ఈ రాష్ట్రాల్లో కూడా గత 4 రాష్ట్రాలు పూర్తిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అలానే ఈ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల యొక్క ఆశాదీపంగా మీరు మారాలని, మా ఉద్యోగ జీవితాల్లో గుండెల్లో స్థిరస్థాయిగా మీరు అందరు నిలవాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఆవేదనని తర్వాత అర్థనాదాలని అర్థం చేసుకొని మాకు తొందరలోనే ఒక శుభవార్త అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ జేఏసీ తరపున కత్తి జనార్దన్ గారు మాట్లాడతాడు సిపిఎస్ విధానం మీద.